ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల పరిస్థితి ఆందోళనకరంగా కనిపిస్తుంది. ఇప్పటికే 11 మంది అభ్యర్థులను ప్రకటించింది బీఆర్ఎస్. కానీ 2 అభ్యర్థులు తప్ప మిగిలిన వారు బయట ఎక్కడ కనిపించడం లేదు. క్యాడర్తో మీటింగులలో, స్థానిక నేతలతో సమావేశాలు అస్సలు నిర్వహించడం లేదు. కరీంనగర్ స్థానంలో వినోద్ కుమార్, మల్కాజ్గిరి స్థానంలో రాగిడి లక్ష్మారెడ్డిలు మాత్రమే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మిగిలిన 9 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు అంతగా కనిపించడం లేదు. దీంతో పార్టీ కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, బీఆర్ఎస్ లో ఎంపీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? పార్టీ చీఫ్ కేసీఆర్ మొత్తం 17 లోక్సభ స్థానాలకి 11 మంది పేర్లను అనౌన్స్ చేసినారు. మరొక పేరు ఆల్రెడీ ఆర్ఎస్పీకి కన్ఫర్మ్ అయింది. అది నాగర్ కర్నూలు అనేటువంటి ప్రచారం మొదటి నుంచి కూడా ఉంది. వాస్తవానికి ఇందాక మీరు చెప్పినట్టుగా అభ్యర్థులు పార్టీ ప్రకటించినటువంటి అభ్యర్థుల పేర్లు ఎవరుతున్నారో వాళ్ళెవరు కూడా జోష్ కనిపించట్లేదు. వాళ్ళలో ఎన్నికల జోష్ మాత్రం ఎక్కడ కూడా కనిపిస్తలేదు అనేది కూడా ప్రస్తుతం పార్టీలో అంతర్గతంగా టాక్ నడుస్తోంది. 2 టర్మ్స్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఎన్నికలైనప్పటికీ, స్థానిక సంస్థలు అయినప్పటికీ, లోక్సభ స్థానానికి సంబంధించినటువంటి ఎన్నికలు కావచ్చు, లేదంటే అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ జోషు వేరే ఉంటుండే. కానీ ఇప్పుడు పేర్లు అధికారికంగా నేరుగా కేసీఆరే చెప్పినప్పటికి కూడా వాళ్ళలో జోష్ కనిపిస్తలేదు. కేవలం 2 మాత్రమే. ఒకటి మల్కాజ్గిరికి సంబంధించి రాగిడి లక్ష్మారెడ్డి ఆయన ప్రచారం షురూ చేసిర్రు. అప్పటికే మల్లారెడ్డి నివాసంలో ఇంటర్నల్గా మీటింగ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మల్కాజ్గిరి సెగ్మెంట్లో వచ్చేటువంటి అసెంబ్లీ స్థానాలు ఏవైతున్నాయో స్థానాల్లో ఉన్నటువంటి నేతలతోని, కింది స్థాయి లీడర్లతోని, క్యాడర్లతోని ఆయన మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ కూడా బోడుప్పల్లో ఆయన మీటింగ్ని కండక్ట్ చేసినారు. ఆ తర్వాత బోయినపల్లి వినోద్ కుమార్ కరీంనగర్కి సంబంధించి ఎప్పుడైతే సమీక్షా సమావేశంలో బోయినపల్లి వినోద్ పాల్గొనడం జరిగిందో అప్పుడే ఆయన మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. బాధ్యత ఇచ్చినందుకు పూర్తి స్థాయిలో నేను పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయం చెప్పారు. దానికి అనుగుణంగానే ఆయన ప్రచారం వేగం పెంచారు. ఆ తర్వాత మరికొన్ని స్థానాలు కూడా ఉన్నాయి. మొదటి నుంచి కూడా ప్రధానంగా 11 పేర్లను అనౌన్స్ చేసినప్పటికీ కొంతమందిలో నిరాశ నిస్పృహలు ఉన్నాయి, కొంతమంది అసంతృప్తిగా ఉన్నారు అనేది పార్టీలో టాక్ నడుస్తోంది. దాంట్లో భాగంగానే చేవెలకు సంబంధించి కావచ్చు, ఆ తర్వాత నామా నాగేశ్వరరావు విషయంలో, ఖమ్మంకి సంబంధించినటువంటి విషయంలో కూడా అదే టాక్ వచ్చింది. కానీ ఇప్పటికే ఆయన ఆ వ్యాఖ్యల్ని ఖండించడం జరిగింది. పార్టీతోనే ఉంటాను, పార్టీ నిర్ణయం తీసుకుంది కాబట్టి బరిలో ఉంటాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. తన వ్యక్తిగత కారణాలతోని కాస్త ప్రచారంలోకి వెళ్ళట్లేదు అనేటువంటి అంశం చెప్పారు. నెక్స్ట్ ప్రచారంని స్పీడప్ చేస్తా అనేటువంటి విషయాన్ని నామా నాగేశ్వరరావు చెప్పారు. కానీ ప్రస్తుతానికైతే మరికొంత మందిలో మాత్రం ఒక టెన్షన్ అయితే ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. మరికొన్ని స్థానాల్లో 50-50గా బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి స్థానాలు, అసెంబ్లీ స్థానాలు వచ్చినప్పటికి కూడా మరోవైపు వచ్చినటువంటి అభ్యర్థులు కొంతమంది అధికార పార్టీతో టచ్లో వెళ్తున్నారు. ఏదో ఒక సందర్భంలో వేరే పార్టీ వైపు వాళ్ళు చూస్తున్నారనేటువంటి ఒక టెన్షన్ మాత్రం కేసీఆర్ ప్రకటించినటువంటి అభ్యర్థుల మధ్యలో ఉందని చెప్పాలి. దాంట్లో భాగంగానే మాలోతి కవితకు సంబంధించి చూసుకుంటే కనుక మహబూబాద్కి సంబంధించి మొత్తం ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కేవలం భద్రాచలం, తెల్లం వెంకట్రావు తప్ప అన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది అసెంబ్లీ స్థానాలు. ఎమ్మెల్యేది క్రియాశీలత పాత్ర ఉంటుంది కాబట్టి వాళ్ళే గ్రౌండ్ లెవెల్లో, రూట్ లెవెల్లో అన్నీ కూడా ఓట్లు రావాలంటే, ఓట్లు క్లైమ్ చేయాలంటే వాళ్ళు సపోర్ట్ చాలా వరకు ఉంటుంది కాబట్టి ఇప్పటికే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి గెలుపొందినప్పటికి కూడా పొంగులేటి మనిషిగా స్థానికంగా ఆయన పైన ఒక చర్చ ఉంది. మరోవైపు అధికార పార్టీతో ఆయన టచ్లోకి వెళ్ళాలనేటువంటి అంశం కూడా ఉంది కాబట్టి అన్ని అభ్యర్థులందరూ కూడా అన్ని అంశాలను బేరోజు వేసుకుంటున్నారు. ఆ తర్వాత సిట్టింగ్ ఎంపీల గండం కూడా బీఆర్ఎస్ పార్టీకి ఉందని చెప్పాలి. ఇప్పటికే చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోయినరు. అందులో చూసుకుంటే పెద్దపల్లి నుంచి నేతకాని వెంకటేష్ కావచ్చు, జహీరాబాద్ నుంచి బేబీ పాటిల్, అదేవిధంగా నాగర్ కర్నూలు నుంచి పోతుగంటు రాములు, చేవల నుంచి రంజిత్ రెడ్డి, ఇట్లా సిట్టింగ్ ఎమ్మెల్యేలు వెళ్ళడము వాళ్ళ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు ఒక్కొక్కరు 2 టర్మ్స్ అక్కడ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు, అధికారం చూసినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి కింది స్థాయిలో ఉన్నటువంటి లీడర్లంతా కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రస్తుతానికైతే అభ్యర్థుల్లో ఉంది. మెయిన్గా 2 సెగ్మెంట్లకు సంబంధించే కరీంనగర్, మల్కాజ్గిరి సెగ్మెంట్లకు సంబంధించే వాళ్ళ ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఎప్పుడైతే కేసీఆర్తో సమీక్షా సమావేశాల్లో పాల్గొన్న వాళ్ళు కూడా బయటకు వచ్చి మేము ఏ పార్టీలో కూడా చేరము అనే మీడియా ముఖంగా చెప్పినప్పటికీ కూడా వేరే పార్టీలో చేరినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందులో వరంగల్కు సంబంధించి సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నటువంటి పసునూరి దయాకర్ కూడా ఆయన మీడియాతో మాట్లాడిన తర్వాత వెంటనే అక్కడి స్థానిక కాంగ్రెస్ నేతలతో ఆయన జత కట్టడం జరిగింది. ఇట్లాంటి షాకుల మీద షాకులు బీఆర్ఎస్ పార్టీకి
తగులుతూ వస్తున్నాయి. ఇప్పటికే పార్టీ కూడా దీనిపైన దృష్టి సారించింది. మరోవైపు పార్టీ ఈ విషయాన్ని సమర్థించుకుంటుంది ఒక రకంగా. ఎందుకంటే ఇంకా చాలా పార్టీలు అంటే జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ అభ్యర్థులు ఖరారు చేయాల్సినటువంటి ఉంది కాబట్టి ఆ స్ట్రాటజీ ప్రకారం మా యొక్క అభ్యర్థులను మేము ప్రకటిస్తామనేటువంటి అంశాన్ని చెప్తుంది. స్పీడ్గానే జనాల్లోకి వెళ్తాము, జనాల్లోకి ఏ రకంగా వెళ్ళాలనేటువంటి ఒక పొలిటికల్ స్ట్రాటజీ కూడా తమ దగ్గర ఉందనేటువంటి అంశం హైకమాండ్ చెప్తుంది. అదే విషయాన్ని సమీక్ష సమావేశాల్లో పార్టీ చీఫ్గా ఉన్నటువంటి కేసీఆర్ కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, వాళ్ళంతా కూడా చెప్తున్నప్పటికీ ధైర్యాన్ని నేతల్లో నింపుతున్నప్పటికీ కూడా మరోవైపు తాజా రాజకీయ పరిణామాలు కావచ్చు, వాళ్ళు పేర్లు ప్రకటించినప్పుడు కూడా మరి బీఫామ్ల వరకు వచ్చేవరకు బరిలో ఎంతమంది ఉంటారు, బీఫామ్లు ఎంతమంది తీసుకుంటారు, ఇప్పుడు అనౌన్స్ చేసినటువంటి 11 పేర్లే అందులో ఉంటాయా లేదా అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. దీంట్లో భాగంగానే చేవల్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్కి సంబంధించినటువంటి ఒక డైలమా అంశం కూడా నడుస్తుంది. ఇప్పటికే మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి అంటే సబితా ఇంద్రారెడ్డి నివాసంలో కూడా లోకల్ లీడర్లతో అదేవిధంగా నాయకులతో సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత కాసాని జ్ఞానేశ్వర్ ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. మొన్నటి వరకు కూడా ఆయన నిస్పృహతో ఉన్నారు, ఖచ్చితంగా పోటీలో ఉండరు, ఆయన బ్రేక్ తీసుకుంటున్నటువంటి చర్చ జరిగింది. ఈ రకంగా చాలా ప్లేసెస్లో కూడా అన్ని సెగ్మెంట్లో ఇంకా 11 పేర్లు అనౌన్స్ చేసినారు. ఇంకా మరికొన్ని పేర్లు కూడా ఇటు మెదక్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, భువనగిరి ఆల్రెడీ సికింద్రాబాద్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, నల్గొండ కావచ్చు, ఇంకా అనౌన్స్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి ఇక మెదక్కి సంబంధించి మాత్రం మరొక ఇంట్రెస్టింగ్ చర్చనైతే జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి అప్డేట్ ఏంటంటే ఇప్పటికే మెదక్ లోక్సభకు సంబంధించి ప్రతాప్ రెడ్డి పేరు మొదటి నుంచి వినిపించింది. ప్రస్తుతానికైతే మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్లో కూడా మెదక్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో సమీక్షా సమావేశం నడుస్తుంది. మెదక్కి సంబంధించి కూడా 1-2 రోజుల్లో అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 2 టార్గెట్లు బీఆర్ఎస్ పార్టీ ముందు ఉన్నాయని చెప్పాలి. అభ్యర్థుల పేర్లు ప్రకటించిన అభ్యర్థులను ఎట్లా కాపాడుకోవాలి, వాళ్లకు ప్రతికూల పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఎన్నికల నిర్వహణ, వాళ్ళకి సంబంధించినటువంటి ఖర్చులు కావచ్చు, అవన్నీ కూడా ఎట్లా చేయాలనేటువంటి ఒక టార్గెట్ అయితే, ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా మరికొన్ని 6 స్థానాలు ఉన్నాయి. కాబట్టి 6 స్థానాలకు సంబంధించినటువంటి వాళ్ళను ఎవరిని బరిలో ఉంచాలి, ధీటైన వేరే పార్టీలకు సంబంధించినటువంటి నేతలకు ధీటైన నేతలను ఎట్లా ఉంచాలనేటువంటి విషయం పైన మాత్రం కొన్ని టార్గెట్లు అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయి. రైట్ షరీఫ్, థ్యాంక్ యూ.